ఒక అడవిలో ఒక అందమైన జింక ఉండేది. అది ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద దాని తలరాతని తిట్టుకుంటూ ఉండేది. ఒకరోజు అది అడవిలో భోజనం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు అనుకోకుండా దాని కొమ్ములు దట్టమైన చెట్టులో ఇరుక్కుపోయాయి. ఓరి దేవుడా, ఇప్పుడు నా కొమ్ముల్ని ఎలా విడిపించుకోను? నాకు తల కూడా తిరుగుతుంది. అది కొన్ని గంటల పాటు దాని కొమ్ముల కారణంగా చెట్టులో ఇరుక్కుపోయి దాన్నదే తిట్టుకుంటూ ఉంది. అయ్యో దేవుడా, ఎవరినైనా నాకు సహాయం చేయడానికి పంపించు. అప్పుడే ఒక తాబేలు చిన్నగా నడుచుకుంటూ దాని దగ్గరకొచ్చింది. అరే జింకన్న, నువ్వు చెట్లలో దారుణంగా చిక్కుపోయావేంటి? నా తలరాత చూడు, సహాయం చేయడానికి ఒక తాబేలు వచ్చింది. అది ఏమీ చేయలేదు. ఈ మాట విని తాబేలు ఆకాశం వైపుకు చూసింది. అనుకోకుండా వేగంగా గాలి వీచడం మొదలయ్యింది. చెట్లు కదలడం వల్ల ఆ జింక కొమ్ములు చెట్ల నుండి విడిపోయాయి. మంచిదైంది, నన్ను నేను క్షేమంగా విడిపించుకోగలిగాను. లేకపోతే ఏమనుకున్నానంటే, నేను చాలా రోజులు ఇలానే ఇరుక్కుని ఉండేవాణ్ణి. ఇక్కడే నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను. సరే, ఇక నువ్వు దేవుడికి ధన్యవాదాలు చెప్పి ఇక నుంచి నీ ఇంటికి వెళ్ళిపో. ఏమన్నావు నువ్వు? దేవుడికి ధన్యవాదాలు చెప్పాలా? ఎవరైతే నాకింత వంపులున్న కొమ్ములిచ్చాడో వీటి కారణంగా నేను పదే పదే కష్టాల్లో పడుతున్నాను. నాలాంటి ఇంకో వాటితో పోరాడడానికి చూసినప్పుడు ఈ కొమ్ములు వాళ్ళ కొమ్ములతో చిక్కుకుపోతున్నాయి. నాకు ఆ దేవుడి పైన చాలా కోపం వస్తుంది, నన్ను ఇలా సృష్టించినందుకు. అవునా? అయితే మరి చెప్పు, నీ ప్రకారం నువ్వు ఏమై ఉంటే బాగుండేది? ఒక అందమైన పక్షిలాగా, బరువు లేకుండా ఎంతో తేలిగ్గా, ఎగరడానికి రెక్కలు, అలాగే భోజనం సులభంగా దొరికేలా. అలాగే పక్షి రెక్కలు ఈ చెట్లలో ఇరుక్కోకుండా ఉంటే బావుంటుంది. అలాగే, నీ కోరిక త్వరలోనే పూర్తవుతుంది. అలా అంటూ ఆ తాబేలు చిన్నగా నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ మంచి జోక్ చెప్పి వెళ్ళింది. సరే, ఇంక నేను కూడా నా గుహలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. బాగా తలనొప్పిగా ఉంది. అలా అంటూ అది గుహలోపలికి వెళ్ళిపోయింది. ఇంతలోనే అది ఏం చూసిందంటే, గుహలో పూర్తిగా చీకటైపోయింది. దానికి బయటికి వెళ్లే దారి కూడా కనిపించలేదు. అరే, ఇంత చీకటయిందేంటి? ఎవరైనా కాపాడండి. మెల్లమెల్లగా దానికి ఊపిరాడడం కష్టమైపోయింది. స్పృహ తప్పి పడిపోయింది. చాలా సమయం తర్వాత దానికి మెలకువ వచ్చి చూస్తే అప్పుడు పొద్దునైపోయింది. అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. అయ్యో దేవుడా, నేనింత ఎత్తుగా ఉన్న చెట్టుపైకి ఎలా వచ్చాను? అలా అంటూ అది దానిలో చాలా మార్పులొచ్చాయని గమనించింది. ఇదేంటి, నా గొంతు ఇంత కోమలంగా ఉంది, అలాగే ఈ రెక్కలు. అంటే దీని అర్థం నేను నిజంగా పక్షిలా మారిపోయానా? అలా అంటూ అది చెట్టు కొమ్మ మీద నుండి దిగి గాల్లో ఎగరడం మొదలుపెట్టింది. అయ్యో, స్వచ్ఛమైన గాలి, తక్కువ బరువు, ఎంత బాగుందో. అది చాలాసేపు స్వేచ్ఛగా గాల్లో ఎగురుతూ ఉంది. దానికి దాహం వేయడం మొదలయ్యింది. అయ్యయ్యో, ఇప్పుడు ఇంత త్వరగా దాహం వేయలేదు నాకు అసలు. అది చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగి ముందుకు వెళ్ళింది. కాసేపు ఎగిరిన తర్వాత దానికి మళ్లీ దాహం, ఆకలి వేయడం మొదలయ్యింది. ఈసారి దాహంతో పాటు ఆకలి కూడా వేస్తుంది. నా నోరు చాలా చాలా చిన్నది, అందుకేనేమో ప్రతిసారి దాహం వేస్తుంది. కానీ ఏదేమైనా సరే నేను మాత్రం ఎగరాల్సిందే. నడుచుకుంటూ నీళ్లు ఇంకా భోజనం వెతకలేను కదా. అలా అంటూ అది గాల్లో చాలా పైకి ఎగరడం మొదలుపెట్టింది. ఇంతలోనే దానికి ఒక పెద్ద రాబందు అరిచిన శబ్దం వినిపించింది. అది వెనక్కి తిరిగి చూసింది. అరే, ఈ రాబందు నా దగ్గరికే వస్తుంది. ఓహో, ఎంత అందమైన పక్షి, నువ్వు నాకు ఆహారంగా మారుతావు. ఓరి దేవుడా! అది వేగంగా దాని రెక్కల్ని ఆడించడం మొదలుపెట్టింది. అలాగే పూర్తి బలంతో ఎగిరింది. కాని దానికన్నా ఆ రాబందు చాలా వేగంగా ఎగురుతోంది. అది వెంటనే దాని కాళ్లతో పట్టేసుకుంది. రాబందన్నా, నన్ను వదిలేసేయ్. నువ్వేమైనా దీవాలి ఆఫరా నిన్ను వదిలిపెట్టడానికి? పక్షి జీవితం కూడా చాలా కష్టమైంది, నాకు ఇప్పుడు అర్థమైంది. బహుశా నేను ఒక సింహం అయి ఉంటే బాగుండేది. అప్పుడే దానికి దాని బరువు పెరిగినట్లు అనిపించింది. అరే, నీ బరువు ఎందుకు పెరిగిపోతూ ఉంది? ఆ రాబందువు దాని బరువు మోయలేకపోయింది. ఇంకా అది దాన్నుంచి తప్పించుకుంది.
కాని ఇప్పుడు దాని రెక్కలు మాయమైపోయాయి. అరే, నా రెక్కలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు నేను కింద పడి చనిపోతాను. ఆ! అది అరుస్తూ దాని కళ్ళను గట్టిగా మూసుకుంది. దానికి తెలిసిపోయింది దానికి చివరి క్షణం వచ్చేసిందని. ఇంతలోనే దానికి మృదువైన గడ్డిపైన ఉన్నట్లు అనిపించింది. అది కళ్ళు తెరిచి చూస్తే అది ఒక సింహంలా మారిపోయింది. మృదువైన గడ్డి మీద అది క్షేమంగా నించనుంది. అరే ఇదేంటి? ఇప్పుడు నేను ఒక సింహాన్ని. ఇప్పుడు చూస్తాను ఎవరు నాతో గొడవ పడ్డానికి ప్రయత్నిస్తారో. అది గట్టిగా గాండ్రించింది. కాని అది విని జంతువులు ఏవీ కూడా దాని ముందుకు రాలేదు. నేను గాండ్రించడంతో ఇక్కడున్న జంతువులన్నీ కూడా భయపడ్డాయి అనుకుంటాను. ఇప్పుడు నేను ఒక మంచి బలమైన జంతువుగా మారిపోయాను. సింహం రాజా, మీరు మీ బలాన్ని ఉపయోగించే సరైన సమయం ఇప్పుడే వచ్చింది. ఇది విని అది వెనక్కి తిరిగి చూసింది. కోతి, ఎలుగుబంటి, హైనా, నక్క ఇంకా చాలా జంతువులు దాని ముందర నించనున్నాయి. సింహం రాజుకి జై! మీరందరూ కలిసేలా నా దగ్గరికి నా కోసం భోజనం ఏర్పాటు చేయడానికి వచ్చారా? మహారాజా, మీ భోజనం ఏర్పాట్లు ఎప్పుడు జరుగుతాయంటే ముందు ఈ అడవి సురక్షితంగా ఉండాలి. ఏమైంది అడవికి? అడవికి మీ అవసరం ఉంది మహారాజా. మన అడవి మొత్తం బానిసలు కాబోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? అవును మహారాజా, పక్కడవిలో ఉన్న మృగరాజు మన పైన దాడి చేయాలని వస్తున్నాడు మహారాజా. తనిప్పుడు మన వైపు వస్తున్నాడు మహారాజా. మరి అలా అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, వెళ్ళి అడవిని రక్షించండి. మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీరు అడవికి రాజని. కష్టం వచ్చినప్పుడు అడవి రాజు అడవిని కాపాడడానికి ముందుకొస్తాడని. ఇది విని దాని మనసులో సింహంలా ఉండడం కూడా చాలా కష్టమైన పని అనుకుంది. అలాగే నేను పోరాడతాను, నా అడవిని కాపాడుకుంటాను. అప్పుడే దానివైపు 3 సింహాలు వేగంగా పరిగెడుతూ రావడం చూసింది. అరే ఇదేంటి, 3 సింహాలా? అవును మహారాజా, మీరు ఈ 3 సింహాల్ని ఓడించాలి. ఈ 3 అన్నతమ్ములు కలిసి మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. అలాగే అడవిని వాళ్ళ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. ఓరి దేవుడా, 3 సింహాలతో నేను ఒక్కడిని ఎలా పోరాడతాను? అడవిలో ఉన్న జంతువులన్నీ ఒకవైపుకి వెళ్ళాయి. అలాగే సింహం అరుస్తూ దాని కళ్ళు మూసుకుంది. ఆ, బహుశా నేను మళ్ళీ ఇంతకు ముందులా మారితే బాగుండేది. మిగతా జంతువుల జీవితం నా ఇంతకు ముందు జీవితం కన్నా చాలా కష్టంగా ఉంది. ఆ 3 సింహాలు దాని మీదికి దూకబోతున్నాయి. కాని ఇంతలోనే అంతా శాంతించింది. అది భయపడుతూ దాని కళ్ళు తెరిచి చూస్తే అది మళ్ళీ అందమైన జింకలా మారిపోయింది. ఓరి దేవుడా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నన్ను మళ్ళీ ఇంతకు ముందులా మార్చేశావు. మరి నువ్వు నీ కొమ్ముల గురించి మాట్లాడావు కదా, దాని సంగతి ఏంటి? ఒకవేళ నేను ఒక జింకనై ఉండి ఇంకో జింకతో పోరాడితే అది నా తప్పే అవుతుంది. అలాగే నేనెప్పుడు చెట్ల మధ్యలోకి వెళ్ళకూడదు. ఈ రోజు నుండి ఇవే నియమాలు పాటిస్తాను. అలాగే నా జీవితాన్ని ఆనందంగా గడుపుతాను. భలే చెప్పావు. అలా అని తాబేలు మాయమైపోయింది. అప్పుడు జింకకి కూడా అర్థమైంది ఆ తాబేలుని దేవుడే పంపి ఉంటాడు అని, దానికి గుణపాఠం చెప్పడానికి. అది సంతోషించింది. ఇంకా ఆనందంతో వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది.